హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ జగనన్నయ్యకి జలక్ ఇచ్చిన ట్రంప్ తాత అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ట్రంప్ తాతకి జగనన్నయ్యకి సంబంధకం ఏమిటి అంటారా? అయితే పదండి. మనకు తెలుసు కదా, జగనన్నయ్య 151 సీట్ల నుంచి 11కి పడిపోయి ఘోర ఓటమి చూసిన వెంటనే ఇక వైసీపీ పేటీఎం బ్యాచ్ అంతా కోరస్లో ఒకటే స్క్రిప్ట్ అందుకున్నారన్నమాట. గదేమంటే ఈవీఎంల వల్లే జగనన్నయ్య ఓడిపోయాడు అని. మరి ఈవీఎంలు కాక హార్మోనీ పెట్టెలు పెడతారా ఎలక్షన్స్లో అని అంటారా? మరి గదే కదా. వైసీపీ కార్యకర్తలు మాత్రమే కాదు, రోజా లాంటి మాజీ వైసీపీ మినిస్టర్లు సైతం జగనన్నయ్యకి జనం ఓట్లేశారు, కానీ జగనన్నయ్య ఈవీఎంల వల్లే ఓడిపోయాడు అంటూ జబర్దస్త్ కామెడీలు అయితే చేశారు. అందుకే చంద్రం సార్ని ఈవీఎం సీఎం అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు వైసీపీ వాళ్ళు. జనం ఎందుకు సీకొట్టారు అని తెలుసుకోకుండా ఇలా అన్నం పుణ్యం ఎరుగని ఈవీఎం మిషన్ల పైన పడ్డం వైసీపీ వాళ్ళకే చెల్లిందని చెప్పాలి. అంటే వీళ్ళ దృష్టిలో 2019లో మిషన్లు బాగా పనిచేశాయి. 2024 వచ్చేసరికి మిషన్లన్నీ జగనన్నయ్యకి వ్యతిరేకంగా పనిచేసాయి అన్నమాట. అసలు ఒక్క జగనన్నయ్యనే కాదు, ఎప్పటి నుంచో పీఎం అయిపోవాలని కలలు కంటున్న నేషనల్ నెపో రాహుల్ గాంధీ అనుచరులు కూడా అస్తమానం ఈవీఎంల వల్లే మోడీ గెలిచేస్తున్నాడు, ఈవీఎంల వల్లే రాగా ఓడిపోతున్నాడు అంటూ కామెడీ చేస్తూ ఉంటారు. బెంగాల్లో బీజేపీ గెలిస్తే ఈవీఎంల వల్లే గెలిచారని, అదే కేరళలో కాంగ్రెస్ గెలిస్తే డెమోక్రసీ గెలిచిందని కామెడీ చేస్తూ ఉంటారు. ప్రజలకు ఎలా దగ్గరవుదాం అని కాకుండా వీళ్ళు ఈవీఎంలు అని పట్టుకొని ఓగలాడినంత కాలం వాళ్ళుగా ఈవీఎంల వల్లే ఓడిపోతూ ఉంటారనేది వాస్తవ నిజం. ఏమిటికి అంటే ఈవీఎంలను రీప్లేస్ చేసే ఏ టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో లేదు కాబట్టి. ఇంకా చెప్పాలంటే మన ఇండియన్ ఈవీఎం టెక్నాలజీని మించిన టెక్నాలజీ కూడా ప్రపంచకంలో లేదన్నమాట. ఈ మాట ఏ బీజేపీ కార్యకర్తో లేక టీడీపీ కార్యకర్తో చెప్పడం లేదు, సాక్షాత్తు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాత చెప్తున్నాడు. చూస్తున్నారు కదా, ఆయన ప్రభుత్వం మన ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ని కొద్ది రోజుల క్రితం అఫీషియల్గా ఆహ్వానించి మన ఎలక్షన్ ప్రాసెస్ పనితీరును అడిగి తెలుసుకొని మనం యూజ్ చేస్తున్న ఈవీఎం టెక్నాలజీ గురించి తెలుసుకున్నారన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం యూఎస్లో చలామణిలో ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ ఇంకా లైవ్ బ్యాలెట్స్లలో ఫ్రాడ్ జరుగుతోందని, పైగా ఆ ప్రాసెస్ ట్రస్టబుల్గా లేదనేది ట్రంప్ తాత ఉద్దేశం. వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ దేశమైన ఇండియాలో ఇన్ని కోట్ల మంది ఓటర్స్ని వ్యాలిడేట్ చేస్తూ అక్యురేట్గా ఈవీఎంస్ ద్వారా అమలు చేస్తున్న ఈ ఎలక్షన్ ప్రాసెస్ని రాబోయే అమెరికా ఎన్నికల్లో కూడా అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అమెరికా వాళ్ళు. అన్ని కంట్రీస్ ఎలక్షన్ ప్రాసెస్లను పరిశీలించాక ఇండియన్ ఎలక్షన్ సిస్టమ్ మాత్రమే అత్యంత విశ్వసనీయంగా, రిలయబుల్గా, ఫాస్ట్గా ఉందని ట్రంప్ తాత మెచ్చుకుంటున్నాడు. ఇక మీకు తెలుసో లేదో, ఈ ఈవీఎం మిషన్లను తయారు చేసేది ఎవరో కాదు, మన భారత దిగ్గజం బీఈఎల్ కావడంతో ఆర్డర్స్ అన్నీ మన ఇండియాకే వస్తాయి, మన ఇండియన్ రెవెన్యూనే పెరుగుతుందన్నమాట. ట్రంప్ తాత కూడా సర్టిఫై చేసిన ఈవీఎంలను తిట్టినా సందేహించినా కళ్ళు పోతాయి అని వైసీపీ లాంటి నాయకులకు హితబోధ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.